హాయ్, గుడ్ మార్నింగ్ అందరికీ. నిన్నైతే బాగా లేట్ అయిపోయింది. మళ్ళీ సేమ్ లాగిన్ 9 లాగిన్ తీసుకున్నా. పికప్కి అయితే పోతున్నాయి. ఇక ఈరోజు ఎంత బిజినెస్ నిన్నైతే చూసారు కదా, ఎంత బిజినెస్ ఎన్ని గంటలు పనిచేస్తే ఎంత అయింది అనేది. ఈరోజు కూడా చూపిస్తా చూడండి. తొందరపడి కొంటారు, ఇబ్బంది పడతారు. కొంచెం ఆలోచించండి. బిజినెస్ అయితే ఏం లేదు. ఏదో 16 గంటలు 17 గంటలు 18 గంటలు పని చేస్తేనే ఆ 3,000 2,000 మిగులుతాయి. అంతేగాని అంత ఈజీగా 8 గంటలు వర్క్ చేస్తే 3,000 4,000 మిలుగవు. కొంచెం అర్థం చేసుకోండి. కొత్తగా కొనేవాళ్ళు కొనకండి అసలు. ఓకే, ముందుగా మన ఛానల్ని ఎవరైతే చూస్తారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ అయితే చేయండి, కామెంట్ చేయండి. సేమ్ నిన్నట ఆయన్నే ఫోన్ చేసి మళ్ళీ నాకు 9 లాగిన్ ఉంది తీసుకురామని చెప్పిండు. చూడండి, రోస్టర్ ఇది. 2 నెంబర్లు పంపించారు. 2 నెంబర్లు పంపించారు. వీళ్ళకి ఫోన్ చేయాలి. లొకేషన్ ఉంటుంది ఆల్రెడీ, నిన్నటిదే కాబట్టి. ఇది తీసుకొచ్చి 9 గంటల వరకు డ్రాప్ చేస్తే 800 ఇస్తారు. 2 ఉండరు. అల్వాల్ నుంచి పికప్ పోదాం. ఇక మనమైతే 0 చేసుకున్నాం. 7 అవుతుంది. హాఫ్ ట్యాంక్ ఉంది గ్యాస్. చూద్దాం ఇంకా ఈరోజు ఏమొస్తుందో. అయితే 9 లాగిన్ అయిపోయిన తర్వాత ఇక కొండాపూర్ నుంచి ఒక పికప్ పెట్టారు గ్రూప్లో. కొండాపూర్ టు హైటెక్ సిటీ 500. ఈ పికప్ నేను తీసుకున్నట్టు వాయిస్ కూడా పెట్టిన. లొకేషన్ అది లొకేషన్ దగ్గర పోతున్నా. 2 ఎంప్లాయీలు ఉన్నారు, 500 ఇస్తారు. పికప్కి అయితే పోదాం. మనకైతే 9:30 లాగిన్ కూడా అయిపోయింది. ఇంకా ఈ నుంచి హైటెక్ సిటీ నుంచి ఏం రావు కాబట్టి ఇక మెల్లగా బయటికి పోవాలి. గ్యాస్ కూడా లేదు. 2 పాయింట్లు ఉంది. గ్యాస్ కొట్టించుకున్న తర్వాత ఇంకా బయటికి పోవాలి. హైటెక్ సిటీలో గ్యాస్ కొట్టించుకొని మెల్లగా లైన్ నిన్న 1.5 గంట పట్టింది. ఇప్పుడు ఎంతసేపు అయితే చూడాలి. ఈరోజు ఎట్లా ఒక గ్రూప్లో వచ్చినాయి కాబట్టి తొందరనే అయినాయి, లేకపోతే అంతే సంగతి. నాకైతే గ్యాస్ కొట్టించుకున్నాక ఒక పికప్ అయితే వచ్చింది. ఇది పికప్ 350 రూపాయలు ఇస్తాను చూపించిండు. హైటెక్ సిటీ 8 కిలోమీటర్ల డ్రాప్. పికప్ అయితే 1/2 కిలోమీటర్ ఉంది. ఇంకా పోదాం పికప్. 2928 మేడం. మనకైతే ఈ ట్రిప్పులో 366 రూపాయలు ఇచ్చిండు ర్యాపిడ్. 8 కిలోమీటర్లు డ్రాప్ ఉంది. ఈ నుంచి ఏమన్నా వస్తుంది. జూబ్లీ హిల్స్ మాదాపూర్ వస్తే ఏం రావు, బయటకు పోవాలి ఈ నుంచి. మనకైతే హైటెక్ సిటీ అదేంది మాదాపూర్లో డ్రాప్ అయిపోయిన తర్వాత చూడండి, ఇక్కడ సైడ్ ఇక్కడ కేబీహెచ్బీ నుంచి కేబీహెచ్బీ వచ్చిన అక్కడ రావని చెప్పేసి అక్కడ నుంచి ఒక పికప్ వచ్చింది. దండమోడి జీడిమెట్ల డ్రాపు. పికప్ వచ్చేసి 1 కిలోమీటర్ ఉంది. 300 ఇస్తా అని చూపించింది. ఇంకా పోదాం. మనకైతే ఈ ట్రిప్పులో 299 రూపాయలు ఇచ్చిర్రు. ఈ నుంచి ఏమొస్తుందో చూద్దాం. టిప్పు 50 రూపాయలు కల్పించండి సార్, మంచి వ్యక్తి ఉన్నట్టు. ఈ టెలిగ్రామ్లో ఏం బుకింగ్లు వస్తలేవు. ఇక్కడ ఉంటే అక్కడ నుంచి వస్తాయి, అక్కడ ఉంటే ఇక్కడ నుంచి వస్తాయి. బుకింగ్ వచ్చింది 300 400. ఇక్కడికనే కొట్టాలి. ఇప్పుడు పికప్ అన్ని మనం 12:30కు డ్రాప్ అయిపోయింది. ఇక్కడ నుంచి అన్నం తిన్నా రెడీగా ఉంటే మా మామ కొడుకు ఫోన్ చేసి కొంపల్ నుంచి గర్భీ లింక్ డ్రాప్ ఉంది బాబా, తీసుకురా. లాగిన్ 3 లాగిన్ ఉందంటే తీసుకున్నా. ఇక సింగిల్ ఎంప్లాయీ 900 అన్నందుకు తీసుకున్నా. ఇది అయిపోయినాక గర్భీ లింక్ అయిపోయినాక అక్కడ నుంచి ఏమన్నా వస్తాయి చూడాలి. మళ్ళీ ఇది కొడితే 900 అన్న వస్తాయి. సింగిల్ ఎంప్లాయీ కాబట్టి తీసుకున్నాను, లేకపోతే తీసుకోబోతుంది నేను. సరే చూద్దాం. మనం అయితే గర్భీ లింక్ దగ్గర లాగిన్ అయితే అయిపోయింది.
చూడండి గర్భిలింగ్ దగ్గరికి వచ్చేసినాం. ఇదే గర్భిలింగ్. ఇక్కడ లాగిన్ అయిపోయింది. ఇంకా ర్యాపిడో ఓలా ఆన్ చేసుకొని పోవాలి ఇంకా ఎక్కడంటే అక్కడ. మనకైతే డ్రాప్ అయిపోయిన తర్వాత మైండ్ స్పేస్ నుంచి నేను వస్తుంటే ఇంకా ఇక్కడ ఏం బుకింగ్లు రావు అని చెప్పేసి హైటెక్ సిటీ వద్దామని వస్తుంటే చూడండి ఇది ఉంది కదా 3 లాగౌట్ పెట్టిండు. ఇది 3 o'clock ఒక బుకింగ్ పెట్టారు కదా. లాగౌట్ సనత్ నగర్ లాగౌట్ అని పెడితే నేను తీసుకున్నట్టు వాయిస్ ఇది నాది. 700 ఇస్తా అంటే వచ్చిన. డ్రాప్ కూడా అయిపోయింది. అప్పుడు తొందర బుకింగ్ తీసుకున్న బట్టి స్పీడ్గా వచ్చి వాయిస్ రికార్డ్ చేయలేదు. అందుకే ఇప్పుడు రికార్డ్ చేస్తున్నా. అయిపోయింది. డ్రాప్ కూడా అయిపోయింది. ఇంకా ఈ నుంచి ర్యాపిడో ఓలా ఆన్ చేస్తుందాం. ఏమైనా వస్తాయి లేకపోతే అంతే. ర్యాపిడో అయితే ఆన్ చేసిన. ఓలా కూడా ఆన్ చేద్దాం. ఓలా కూడా ఆన్ చేసిన. ఏమైనా వస్తాయో చూద్దాం ఈరోజు. ఇంకా మనకైతే ర్యాపిడోలో ఒక బుకింగ్ వచ్చింది. జీడిమెట్ల అంట డ్రాపు. 400 ఇస్తాను చూపించాడు. భలే వచ్చింది. 10 కిలోమీటర్ల డ్రాపు. పికప్ వచ్చేసి 1.8 కిలోమీటర్. పోదాం ఇంకా పికప్కి అయితే. డబల్ 9 మనకైతే ఈ ట్రిప్పులో మనకైతే 409 రూపాయలు ఇచ్చారు. 10 కిలోమీటర్ల డ్రాప్. ర్యాపిడోలో మంచిగా వచ్చింది. డెక్కి ఇరగొడతారు ఏంది వీళ్ళు. నెక్స్ట్ రైడ్ చూద్దాం. మనకైతే ర్యాపిడోలో ఒక బుకింగ్ వచ్చింది అర్ధ గంట తర్వాత. అది కూడా 44 నిమిషాల తర్వాత. హైటెక్ సిటీ డ్రాపు 200 ఇస్తాను. అడిగా పికప్కి అయితే పోదాం. దగ్గరనే పికప్ వచ్చేసి 10 కిలోమీటర్లు. మేడం ఇంకా వస్తుంది. మేడం ఓటీపీ చెప్పండి. 9861. మనకైతే ట్రిప్పులో 194 రూపాయలు వచ్చినాయి. చూడండి నుంచి ఏమో హైటెక్ సిటీ నుంచి వస్తలే కానీ ఇంకా ట్రాఫిక్ భలే ఉంటుంది. ఎవరు చచ్చిపోతాం. నాకైతే ర్యాపిడోలో బుకింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ హైటెక్ సిటీ నుంచి ఒక 40 నిమిషాలకు బోయినపల్లి డ్రాప్ వచ్చింది. పికప్ అయితే పోదాం. అమౌంట్ 500 ఇస్తాను చూపించిండు. 20 కిలోమీటర్లకు పోదాం పికప్కి అయితే. మనకైతే బోయినపల్లి డ్రాప్ దొరికింది కదా అని చెప్పేసి పోతే క్యాన్సిల్ చేసిండ్రు. అక్కడ నుంచి మనకు మళ్ళీ ఎయిర్పోర్ట్ వచ్చింది. అది క్యాన్సిల్ కాగానే ఎయిర్పోర్ట్ వస్తే 846 రూపాయలు వచ్చింది. క్యాష్ కలెక్టెడ్ అని ఆ సార్ మనకు 900 వేసిండు. అది ఇంకా ఎయిర్పోర్ట్ నుంచి ఏదన్నా వస్తే చూడాలి. మనకైతే గ్యాస్ లేదు, అయిపోయింది. ఇంకా ఎయిర్పోర్ట్లో ఎంతసేపు అయినా కానీ గ్యాస్ కొట్టించుకున్నాకనే బయటికి వెళ్ళాలి. లేకపోతే పెట్రోల్లో తిరిగితే ఉన్న బండి అమ్ముకోవాల్సి వస్తుంది. ఎంత లేట్ అయినా పెట్రోల్లో గ్యాస్లో పోవాలి, గ్యాస్ కొట్టించుకోవాలి. 1000 రూపాయలు గ్యాస్ కొట్టిస్తే 1000 రూపాయలు గ్యాస్ అయిపోయింది. చూద్దాం పార్కింగ్లో ఎన్ని బాళ్ళు ఉన్నాయో. ర్యాపిడో బుకింగ్ ఇయ్యాడు, తలనొప్పి. పార్కింగ్లో మస్తు బండ్లు ఉన్నట్టున్నాయి. ఇక ఫస్ట్ గ్యాస్ కొట్టించుకున్నాకనే తర్వాత
ఎయిర్పోర్ట్లో అయితే గ్యాస్ కాడ లేట్ అయ్యేటట్టు ఉంది. 20 బండ్లు ఉన్నాయి ముందు. ఇంకా ఈ రోజు అయితే ఎయిర్పోర్ట్లోనే పడుకుంటా. ఇప్పుడు ఇప్పటిదాకా బిజినెస్ ఎంత అయిందని మొత్తం చూపిస్తా. ఒకసారి వీడియో చూడండి, మొత్తం చూడండి, ఒకసారి చూపిస్తా. ఎందుకంటే లేట్ అవుతుంది. ఇంకా ఈడ కొట్టించుకొని బయటకు పోయే వరకు 12-1 అవుతుంది. నిద్ర వేస్ట్. అదేదో ఈ రోజు ఈయనే వాడుకుంటే ఓ పని అయిపోతుంది. సరే ఈరోజు ఎంత బిజినెస్ అయిందో చూపిస్తా, ఒకసారి చూడండి. మనకు ర్యాపిడోలో ఎంత అయిందో చూద్దాం. ర్యాపిడోలో 2154 రూపాయలు. ర్యాపిడోలో 2154 రూపాయలు. 2154 రూపాయలు ర్యాపిడోలో అయింది. ప్లస్ 500 చిన్న లాగినది. ప్లస్ ఇంకొకటి సనత్ నగర్ 700 లాగిన్. ప్లస్ మా మామ కొడుకు చెప్పింది 900. ప్లస్ ఇంకొకటి 800 ఫస్ట్ బుకింగ్. 5054 రూపాయలు అయింది. 5000 రూపాయలకి వెళ్ళి మైనస్ 1000 రూపాయలు గ్యాస్ తీసేసిస్తే 4000 ఉంటాయి. మైనస్ 200 ఫుడ్కి తీసేస్తే 3800 ఉంటాయి. మైనస్ 500 ఈఎంఐకి తీసేస్తే 3300. మైనస్ బండి మెయింటెనెన్స్కి 500 తీసేస్తే ఈరోజు మిగిలిన డబ్బులు 2800. బండి మెయింటెనెన్స్ ఈఎంఐ తీసేయంగా మిగిలిన డబ్బులు 2800. కిలోమీటర్లు 223 కిలోమీటర్లు తిరిగింది. టైం 9 అవుతుంది. సరే 8:30 వేసుకుందాం. 8:30కి డ్రాప్ అయిపోయింది కాబట్టి 8:30 వేసుకుందాం. 8:30కి డ్రాప్ అయిపోయింది. ఎన్ని గంటలు అయిందో ఇప్పుడు చూపిస్తుంది చూడండి. ఒకసారి మనం లెక్క వేద్దాం. 13 గంటలన్నర పని చేస్తే మనకు మిగిలిన అమౌంట్ 2800. 13 గంటలు వర్క్ చేస్తే 13 గంటలన్నర వర్క్ చేస్తే మనకు మిగిలిన అమౌంట్ 2800 రూపాయలు. ఓకే, వీడియో చూసిరు కదా. 13 గంటలన్నర పని చేస్తే మనకి ఈరోజు మిగిలిన అమౌంట్ 2800 రూపాయలు. 223 కిలోమీటర్లు తిరిగింది బండి. ఇంకా ఈ నుంచి పోదామంటే లేట్ అయ్యేటట్టు. గ్యాస్ లేనిది బయటకు పోతే వేస్ట్ అని చెప్పేసి ఈ రోజు అయితే ఎయిర్పోర్ట్లోనే వాడుకుంటున్నాయి. ఇంకా వేస్ట్. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. మరొక వీడియోతో మళ్ళీ రేపు కలుస్తా. థ్యాంక్ యూ అందరికీ.